అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తాజాగా ఇంతకుముందే పూర్తి స్థాయిలో ఒక సమావేశాలు నిర్వహించి మరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమైనటువంటి నేపథ్యంలో ముంపుకు గురైనటువంటి ఈ పరిణామక్రమంలో తక్షణంగా ఆ సహాయక చర్యలు కొనసాగించాలంటూ కూడా అధికార యంత్రాంగాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు మిగతా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజాం సాగర్ ప్రాజెక్టు చెంతనే ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే తీవ్ర స్థాయిలో జనజీవనం అంతా స్తంభించిపోయింది. భారీ వర్షాలు పోటెత్తినటువంటి నేపథ్యంలో వరద మాత్రం విలయ తాండవం చేస్తుంది. ఇటు మంజీరా నది పరవలు దొక్కడంతో పాటు గోదావరి నది కూడా పరవలు దొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సింగూరు ప్రాజెక్టు నుంచి మొదలైనటువంటి ఈ వరద మంజీరా డ్యామ్ గుండా ఇక్కడ మంజీరా నది గుండా నిజాం సార్ చెంతకు చేరుతుంది మంజీరా జలాలన్నీ. అదే సందర్భంలో మంజీరా జలాలు కాస్త దిగువన ఉన్నటువంటి గోదావరి నదిపై నిర్మించినటువంటి ఎస్ఆర్ఎస్పీ కూడా ఈ జలాలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో నిర్మించినటువంటి ఏదైతే సింగూరు ప్రాజెక్టు ఉందో సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ మంజీరా జలాలు పరవలు దొక్కుతున్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రలోని కర్ణాటకలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ మంజీరా జలాలు ఆ ప్రాజెక్టు చెంతకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా సింగూరు డ్యామ్ డీటెయిల్స్ సంబంధించి మనం ఒకసారి పరిశీలించి చూసినట్లయితే సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 523 మీటర్లకు సంబంధించి 520 మీటర్లను మెయింటైన్ చేస్తూనే నీటికి దిగువకు నీటిలో అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29 టీఎంసీలకు సంబంధించి ప్రస్తుతం 17 టీఎంసీలు మెయింటైన్ చేస్తూనే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే నీటిని అయితే విడుదల కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ ప్రాజెక్టులు 10 గేట్ల ద్వారా దాదాపు 90,000 క్యూసెక్ల వరద నీటిని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మంజీరా నదిపై నిర్మించినటువంటి మరో భారీ సాగునీటి రంగ ప్రాజెక్టు నిజాం సాగర్కి అయితే వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 4-5 రోజులుగా భారీ స్థాయిలో వరద పోటెత్తుతున్నటువంటి నేపథ్యంలో నిర్విరామంగా గేట్ల ఎత్తివేత కొనసాగుతుంది. మంజీరా జలాలు ఉవ్వెత్తున దిగువకు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజాం సాగర్ ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్తే కనుక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులకు గాను ప్రస్తుతం 1403 అడుగులకు నీటి నిల్వలు చేరుకున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17 టీఎంసీలకు సంబంధించి ప్రస్తుతం 13.5 టీఎంసీల నీటి నిల్వలు చేరుకున్నటువంటి నేపథ్యంలో అధికారులు దాదాపు 13 గేట్లను ఎత్తినటువంటి ఇరిగేషన్ అధికారులు అయితే మంజీరా నది నుంచి మంజీరా జలాలను దిగువ గోదావరిలోకి వదులుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రాజెక్టుకు అయితే నిజాం సాగర్ ప్రాజెక్టుకు అయితే ప్రస్తుతం 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 13 గేట్లు ఎత్తినటువంటి ఇరిగేషన్ అధికారులు అయితే అదే వచ్చినటువంటి నీటినంతా కూడా 90,000 క్యూసెక్ల మేర దిగువకు 13 గేట్ల సాయంతో దిగువకు అయితే నీటి విడుదల కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో నిజాం సాగర్ దిగువన నిర్మించినటువంటి గోదావరి నదిపై నిర్మించినటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా వరద పోటెత్తుతుంది. అక్కడ మహారాష్ట్ర నుంచి కావచ్చు, అక్కడ త్రివేణి సంగమం దగ్గర అంటే గోదావరి, హరిద్ర, మంజీరా ఈ మూడు నదుల సమ్మేళనం అంటే అక్కడ త్రివేణి సంగమంగా పేరుగాంచింది. ఆ త్రివేణి సంగమానికి వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉత్తర తెలంగాణ వరద ప్రధానిగా పేరుగాంచినటువంటి ఎస్ఆర్ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో వరద పోటెత్తుంది. ఎస్ఆర్ఎస్పీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే 1091 అడుగుల ఎఫ్ఆర్ఎల్కు కాను ప్రస్తుతం 1086 అడుగుల నీటి నిల్వలు చేరుకున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు సంబంధించి 64 టీఎంసీల నీటి నిల్వలు చేరుకున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ప్రాజెక్టుకు అయితే 2,91,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో ప్రాజెక్టు యొక్క 39 గేట్ల ద్వారా దాదాపు 2,22,000 క్యూసెక్ల వరద నీటిని అయితే అధికారులు గోదావరిలోకి విడుదల చేసినటువంటి పరిస్థితి. మహానగరంతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంతో పాటు అక్కడ తెలంగాణ రాష్ట్రం అంతా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 45 సంవత్సరాల తర్వాత ఇలాంటి భారీ వర్షాలు, ఇలాంటి భారీ వరద పూర్తి స్థాయిలో పెను ఉప్పన్నంగా తయారై మంజీరా జలాలతో పాటు గోదావరి జలాలు సైతం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అయితే తడిసి ముద్దైంది. మరోవైపు కొన్ని ప్రాంతాలు ఇప్పటికే ముంపుకు గురైనటువంటి నేపథ్యంలో గత 20 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కూడా కామారెడ్డి జిల్లా మాత్రం కకావికలమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరికొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈసారి కూడా అంటే ఒకే నెలలో ఈ భారీ స్థాయిలో వర్షాలు పోటెత్తిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినటువంటి ఈ పరిణామ క్రమంలో
తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నిజాం సాగర్ చెంతనే ఉన్నటువంటి ఈ మంజీరా జలాలు మనం పరిశీలిస్తున్నాం. ఈ క్రమంలో నిజాం సాగర్కి వచ్చేటువంటి ఫ్లడ్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సంబంధించి మనతో పాటు ఇరిగేషన్ అధికారులు సాకేత్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజాం సాగర్ ఎంత ఇన్ఫ్లో కొనసాగుతుంది, ఎంత డిశ్చార్జ్ అవుతుంది, ఎన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు, ఇది ఎంతకాలం పాటు ఉండే అవకాశం ఉంది, డిపార్ట్మెంటల్ వైజ్గా ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనేటటువంటి మరికొన్ని విషయాలకు సంబంధించి సాకేత్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజాం సాగర్ ఎంత ఇన్ఫ్లో కొనసాగుతుంది? గత 4 రోజులుగా అవిశ్రాంతంగా అంటే రేయం బవలు భారీ వర్షాలు నమోదవుతున్నాయి, భారీ స్థాయిలో కూడా వరద పోటెత్తుతుంది నిజాం సాగర్ ప్రాజెక్టుకు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ప్రస్తుతం మన ప్రాజెక్ట్ ఇన్ఫ్లోస్ వచ్చేసి ఒక 80,000 వరకు వస్తున్నాయండి. అదే వచ్చిన ఇన్ఫ్లోస్ని మనం ఒక 90,000 మనం దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం 90,000 మనం 13 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వదులుతున్నాము. మనకున్న 3 స్పిల్ వెల్స్లో 16 గేట్స్ నుంచి ఒక 8 గేట్స్, 20 గేట్స్ నుంచి ఒక 5 గేట్స్ ఓపెన్ చేసి మనం 90,000 క్యూసెక్స్ దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నాం. అంటే సింగూర్ ప్రాజెక్ట్ నుంచి కావచ్చు, ప్రాజెక్ట్ ఏవో భాగాల నుంచి ఎంత మేర ఇన్ఫ్లో కొనసాగుతుంది, ఎన్ని గేట్ల ద్వారా నీటి విడుదల దిగువకు విడుదల అవుతుంది, ఎలాంటి చర్యలు చేపట్టారు? మరోవైపు మొన్ననే కొన్ని ముంపుకు గురైనటువంటి గ్రామాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? మరోవైపు ఈసారి అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత కూడా 20 బెడ్కి సంబంధించి గేట్లు ఈసారి ఎత్తేసినటువంటి పరిస్థితి. అక్కడ ముంపు గ్రామాలు కూడా చాలా ఉన్నాయి కదా, అలాంటి వారి కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు ప్రధానంగా డిపార్ట్మెంటల్ వైజ్గా? ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు మనకున్న ఇన్ఫ్లోస్ 90,000 వరకు ఉన్నాయి. మాకున్న సమాచారం ప్రకారం ఒక 1,20,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేము అన్నిటికీ రెడీగానే ఉన్నాము. ప్రస్తుతం మనకు ఉన్న గేట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మనం 16-20 గేట్స్ ఆపరేట్ చేసుకుంటున్నాము. ఈ 12 గేట్స్తో కూడా మనం ఒక 50,000 వరకు పెట్టుకోవచ్చు. ఆ 20 గేట్స్ కింద ఉన్న ఊర్లకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రస్తుతం మనం దాంట్లో ఒక 30,000 వరకు డిశ్చార్జ్ పెట్టినాము. దాంట్లో మనం పోయినసారి 2,50,000 ఇన్ఫ్లో వచ్చినప్పుడు మనం అక్కడ 65,000 వరకు అవుట్లో పెట్టినాం. ప్రస్తుతం స్ట్రీమ్ అంతా కూడా ఓకే ఉన్నది, ఏ ఊరికి కూడా ప్రాబ్లం లేదు. ఇదే ఒకవేళ వర్షం పడి ఒకవేళ క్యాచ్మెంట్లో ఎక్కువ వర్షం పడి మనకి ఇంకేమైనా ఇన్ఫ్లోస్ పెరిగినా కానీ మనం 150-2 lakhs వరకు కూడా ఇన్ఫ్లోస్ వచ్చినా కానీ మనం మేనేజ్ చేసుకునేంత స్టేజ్లో ఉన్నాం. ప్రస్తుతం మన కుషన్ కూడా వచ్చేసి బాగానే ఉంది, 4 TMC వరకు కుషన్ ఉంది కాబట్టి మనం ప్రజెంట్ సేఫ్లోనే ఉన్నాం. అంటే భారీ వరద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మంజీరా పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంది, ఎలాంటి అప్రమత్తతతో కూడినటువంటి సలహాలు ఇచ్చే అవకాశం ఉంది ఒక ఏఈగా మీరు? ప్రస్తుతం పడుతున్న భారీ వర్షాలకు మేము పెట్టే మెసేజెస్కి అలర్ట్గా ఉండి ఈ పరివాహక ప్రాంతానికి వెళ్లకుండా మాకు కొంచెం సహకరిస్తే ఈ యొక్క నెల రోజులు మనం గడిపేసుకుంటే మనం అందరం సేఫ్గా ఉంటాము. ప్రస్తుతం ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి ఏం లేవు. మేము పెట్టే హెచ్చరికలు కానీ మెసేజెస్ కానీ మీరు అలర్ట్గా ఉండి చూసుకుంటూ ఈ గేట్స్ ఎప్పుడు ఏ గేట్ ఓపెన్ చేసే పరిస్థితి వస్తుందో మాకు కూడా అర్థమవుతలేదు. కాబట్టి మీరు కూడా ఈ పరివాహక ప్రాంతంలో అసలు రాకండి, వెళ్ళకండి, మీరు ఇబ్బందులు పడకండి. సో మొత్తం మీద చూసాం కదా, మంజీరా నదికి అయితే జలమంతా విలయ తాండవం చేస్తూనే పరవలు తొక్కుతున్నటువంటి పరిస్థితి. 30 ఏళ్ల కాలం తదనంతరం భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఖచ్చితంగా సురక్షితంగా ఉండేటట్టు చూసుకోవాలంటూ కూడా అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి, వరదలకు సంబంధించి పూర్తి అప్డేట్స్.